రాఘవ యాదవ్ గారు ఏంటి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ 2.0 అంటున్నాడు. ఇక ఎలా ఉండబోతుంది 2.0? ఏమనుకున్నారు కామన్ మ్యాన్స్ అందరూ? ఆయన చూపించిన 1.0కే జనం తట్టుకోలేక ఇప్పటికే చచ్చిపోయి ఇంకా కోలుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 8 నెలల కాలంలో కూడా ఆయన చూపించిన 1.0నే అది సరి చేసుకోవటానికే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడతా ఉన్నారు. అయ్యా నువ్వు 1.0కే ఇప్పుడు జనం అల్లాడిపోయారు, ఇంకా చచ్చిపోయారు, రాష్ట్రం ఆగమైపోయింది. నీ 2.0 నువ్వు చూపించి చూడటానికి జనం కూడా బతికొండరు. నువ్వు ఇక వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీ 2.0లు నీ 30 సంవత్సరాలు గతంలో చెప్పావు 175/175 నేనే గెలుస్తానని. అక్కడ 11 పరిమితం అయ్యావు. కుప్పం నాదేనన్నావు. కుప్పం కాదు కదా, కుప్పంలో డిపాజిట్ రాని పరిస్థితి. ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా నువ్వు సైకో లండన్ మందులు వేసుకోవటం మర్చిపోయి ఇలాంటి మాటలు మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో రకంగా చేయాలా ఇదనే ఆలోచన తప్పితే నువ్వు ప్రజల కోసం ఆలోచి. ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, అసెంబ్లీకి వెళ్ళి నీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయి. నువ్వు నిజంగా నీ 2.0లు 1.0లు నువ్వు చూపించాలనుకున్న ఏదన్నా ఉంటే నువ్వు ప్రతిపక్షంగా ఉండి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వు చెప్పుకున్నావు కదా, నీకు 11 సీట్లు ఇచ్చినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే పోతానంటే నీ ప్రజల మీద నీకు అభిమానం లేదు, ప్రజల కోసం పోరాటం చేయాలని లేదు. ఏ కాడికి నాకు ప్రతిపక్ష హోదా కావాలా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, లేకపోతే నాకు అన్ని సౌకర్యాలు కావాలనే విధంగానే ఉన్నాను. నువ్వు ప్రజల కోసం చేసేది ఏమీ లేదనేది నువ్వు మాటల్లోనే అర్థమవుతుంది. నీ 2.0లు 1.0లు ఇవన్నీ కార్యకర్త వెంట్రుక కూడా పేకలేరు అని చెప్తాను. ఇప్పుడు పోయినసారి చెప్పాడు ఒక మీటింగ్ లో, నా ఎంట్రుక కూడా పేకలేరని. నీ ఎంట్రుక బీకి లాస్ట్ 11 ఎంట్రుకలు మిగిలిచ్చారు కదా, అలాగే ఉంటది. నీదేం పోయిందయ్యా? నువ్వు ఏదో రెచ్చగొడతావు వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళు ఏదో ఇది చేస్తారు, నువ్వు ఏండో కూర్చుంటావు పోయి ఏడో ప్యాలెస్ లో. ఇక్కడ వాళ్ళ ఎంటకర బేకలేరు, అవి బేకలేరు, వీళ్ళ బేకలేరు, వీళ్ళు రెచ్చగొట్టి పోయి కూర్చున్న తర్వాత రేపు పొద్దున ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు. నువ్వు కాదు కదా, నువ్వు ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు, కనీసం అసెంబ్లీకి పోవట్లేదు. నువ్వు నీ ప్రభుత్వం సరే, నువ్వు ప్రభుత్వం కరెక్ట్ గా లేదని అన్నప్పుడు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ఎక్కడైనా వ్యతిరేకమైన పోరాటం చేసావా? ఎందుకంటే అక్కడ ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, ప్రజల్లో అంత సానుకూలంగా ఉంది. నువ్వు చేసే సానుకూలత ఉందని మీరు అంటున్నారు, ప్రజలంతా వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా, జమిని ఎన్నికలు వచ్చినా, సంథింగ్ వేరే ఎన్నికలు వచ్చినా సరే కంపల్సరీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, 30 ఏళ్ళు అధికారంలో ఉంటుందంట. అదే ఇప్పుడు నీకు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రావు? నీకు ప్రజలు సహకరిస్తారు కదా, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఆ ప్రజలు సహకరించరని చెప్పే మీరు రోడ్డు మీదకి రావటం లేదు. అంతే తప్పితే నువ్వు ఏదో మాట్లాడాలని మాట్లాడతావు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీ పని ఏం చేశావు, నీ బాధ్యత ఏం నిర్వర్తించావు ఒకసారి చెప్పండి. 8 నెలల కాలంలో ఎలా ఉందంటారు? 8 నెలల పాలనలో అభివృద్ధి ఉందంటారా, సంక్షేమం ఉందంటారా? గతంతో పోల్చుకుంటే ఏంటి బెటరా కాదా? గతంలో కార్యక్రమాలు బోగస్ అండి. ఒక 10 మందికి ఇచ్చి ఒక 100 మందికి చెప్పుకునేటటువంటి పరిస్థితి. గతంలో అమ్మ ఒడిలో ఇప్పుడు మీరు చూశారు, ఫస్ట్ 15,000 అన్నాడు, దాన్ని 14,000 చేశాడు, లాస్ట్ 13,000 చేశాడు. ఇంట్లో ఎవరన్నా కానీ ఒకళ్ళకే ఇచ్చారు. అంత ముందు చెప్పినటువంటి మాటలు వేరు, ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. ఈ రోజు అన్ని కూడా గ్యాస్ ఇచ్చారు, పెన్షన్ 4,000 పెంచి ఇచ్చారు, ప్లస్ ఈ రైతు భరోసా నెక్స్ట్ ఇవ్వబోతున్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఇవ్వబోతున్నారు. అన్ని కూడా వరుసన చంద్రబాబు నాయుడు గారు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వాన్ని పోల్చుకోవటానికి లేదండి. ఈ రోజు అమరావతి కానీ, పోలవరం కానీ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు ఉన్నాయి. మన సంక్రాంతి కాలం మొత్తం గుంతలన్నా పూడ్చాలని ఒక యజ్ఞలాగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రోడ్లు మొత్తం పూడ్చే కార్యక్రమం చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని అభివృద్ధి సంక్షేమం 2 సమపాలనలో నడుపుకుంటూ వస్తున్నారు. మీరు ఆ రోజు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటారు. జాబ్ క్యాలెండర్ కాదు, వాళ్ళ ఇంటికి సాక్షి క్యాలెండర్ పంపించావు. ఏ రోజన్నా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా పాపాన పోలేదు. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 20,000 నువ్వు వాళ్ళ అకౌంట్లో వేస్తానన్నావు. ఒక 10,000 వేసావు. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో 20,000 వేసి 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు రావాల్సింది వాళ్ళకి ఎక్కడ కూడా 1 రూపాయి ఇవ్వలేదు. ఇలాంటి బోగస్ మాటలు చెప్పి నువ్వు కాలం గడిపించావు. కానీ ఏ రోజు కూడా నువ్వు సంక్షేమంగా నువ్వు చెప్పుకుంటానికే సంక్షేమం, నువ్వు నిజంగా సంక్షేమం చేస్తే నీకు ఇంత ఘోరంగా ఓడిపోవు. ఇక ఇంకా బుద్ధి తెచ్చుకొని ప్రజల తరఫున నిలబడమనేది నా సలహా. గతంలో ఐటీ మినిస్టర్ కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ కి తేడా ఏంటంటారు? గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్, గతంలో ఐటీ మినిస్టర్ ఉన్నారా? ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, ఎక్కడ చూడలేదు. కోడిగుడ్లు మంత్రి ఉన్నాడని మటుకు తెలుసు. ఐటీ మంత్రి అన్నది నాకు తెలియదు. మరి మీరు చెప్తున్నారు ఐటీ మినిస్టర్ ఉన్నారని, లేదా ఆయన ఏదో కోడిగుడ్లు మంత్రి అని ఒక ఆయన ఉన్నారు, అదే తెలుసు నాకు. ఐటీ మంత్రి, ఐటీ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాన్ని ఈ రోజు లోకేష్ గారు దేశ విదేశాలు వెళ్ళి ఈ రోజు ఐటీ కోసం, ఐటీ డెవలప్మెంట్ కోసం, ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువత భవిష్యత్తు కోసం ఈ రోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషికి ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ రోజు యువత ఈ రాష్ట్రంలో లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే ఆయన నమ్మారు పూర్తిగా.
ఈ రోజు దానికి అనుగుణంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ 25 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు మారుస్తారనే మాకు ఆయన మీద అయితే పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు ఆయన చేస్తున్న 8 నెలల కాలంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన కంపెనీల కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక ఆరాటం, ఆయన తపన చూస్తే ఖచ్చితంగా ఆయన మాట ఈ రోజు నిలబెట్టుకుంటారు. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి యువత భవిష్యత్తు మారుస్తారు అనేది మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఏంటండి గతంలో నారా లోకేష్ రాజకీయాలకు పనికిరాడు, పప్పు సమర్థుడు కాదు, అసమర్థుడు అని చెప్పి ఈ విధంగా చాలా మంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తారు. కనీసం తెలుగు కూడా మాట్లాడడం రాదు, మంగళగిరి అని కూడా పలకడం రాదని చెప్పి చాలా విధాలుగా అనేవారు కదా. సో అప్పుడు లోకేష్కి ఇప్పుడు లోకేష్కి ఏమైనా మార్పు వచ్చిందంటారా? సార్, ఇప్పుడు గతంలో లోకేష్ మంగళగిరి పలకటం రాదు, ఆయన చదువుకుని ఇంగ్లీషు మొత్తం. సరే, ఏదైనా తెలుగులో ఎక్కడన్నా పదాలు ఒకటి అరా మిస్టేక్ జరిగితే జరిగి ఉండొచ్చు. నీకు మాట్లాడే దాంట్లో కావాలా, అతను తీసుకునే నిర్ణయాలు కానీ, అతను ప్రజలకు చేసే విధానంలో కానీ ఏం కావాలి? ఇప్పుడు గతంలో మీరు చెప్పారు, గతంలో లోకేష్ గారు రాజకీయాలకు పనికిరారన్నటువంటి వాళ్ళు ఈ రోజు లోకేష్ గారే ఆ పార్టీకి పెద్ద టార్గెట్ అయ్యి లోకేష్ గారిని చూస్తేనే భయపడుతున్నారు. నిజంగా చెప్పి మాట్లాడుకుందాం, ఈ రోజు ఏదైతే లోకేష్ గారు చేశారో పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత కానీ ప్రజలు కానీ అందరూ కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ వైసీపీ ఏదైతే లోకేష్ గారు రాజకీయాలకు పనికిరారని కామెంట్ చేసినటువంటి వైసీపీ సమాధి కట్టింది ఎవరై అంటే ఈ లోకేష్ గారు. ఈ లోకేష్ను చూస్తే భయపడి ఈ లోకేష్ గారు అంటే ఏంది, ఇంతో మనం తట్టుకోలేమనే స్థాయికి తీసుకొచ్చారు ఆయన. ఎందుకంటే ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ నోటితోనే అమ్మ ఎంతో తట్టుకోలేమని చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితికి వచ్చారంటే మీరు లోకేష్ లో మార్పు వచ్చిందో లేదో మీరే చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ ప్రజలకు కూడా అర్థమవుతుంది. సార్, మీ పేరు? ఉదయ్ భాస్కర్ మూర్తి. ఉదయ్ భాస్కర్ గారు, సార్ ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఒక యాప్ ని తీసుకొచ్చారు. అంటే వాట్సాప్ లో డైరెక్ట్ గా మనం ఒక మెసేజ్ పెడితే చాలు, మనకి అంటే చాలా సర్వీసులు మనం ఏదైతే చాలా ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేసిన సర్వీసులన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఒకే బటన్ ద్వారా అన్ని అయ్యేటట్టు చేస్తున్నారు. ఎలా ఉందంటారు? అదే ఈజీ అండి, హ్యాపీగా ఉంటుంది, అస్తమానికి టైం వేస్ట్ అవ్వదు, చక్కగా అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే కంప్యూటర్లోను సెల్తోను పిల్లలకే వచ్చేస్తుంది అని నేను చక్కగా చేసేయచ్చండి. నేను ఈజీ అండి, అది చాలా యూజ్ అంటారు. ఈజీయే, ఒక రకంగా ఈజీ. కొంతమందికి గమనం తెలియక కానీ తెలిసిన వాళ్ళు ఉంటారు దగ్గర ఎవరో ఒకరు, ఈజీగా అయిపోతుంది అది. అందువల్ల అదే ఇంతకుముందు ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ అదే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కావాలంటే మనం ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, అది పోతుంది. అంటే ఇప్పుడు అందరికి కష్టం ఈజీ కాదు కానీ చేసేవాడు ఉంటారు దగ్గరలో అందరికి, చక్కగా చదువుకున్న పిల్లలకే వచ్చేస్తుందండి బాబు, చిన్నపిల్లలకే ఈజీ అండి. టైం కూడా సేవ్ అవుతుంది. అవునండి, సేవ్ అవుతున్నారు, ఈజీ అండి అది. బెస్ట్. ఓవరాల్ ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి, చక్కగాను అలా వచ్చే చక్కగా హ్యాపీగాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? గత ప్రభుత్వం వేరండి బాబు, అది ఇంకా దాదాపు నేనే చెప్తానండి బాబు, మీకు తెలియదు ఏముంటుంది. ఏంటి ఏ విధంగా వేరంటున్నారు? ఆయన ఒకరు రావాలంటే ఏకంగా పెద్ద ఇది వేసుకొచ్చి ఉండేరా అయ్యి బాబు, ఎక్కడండి ఎక్కడ. చంద్రబాబు ఎలా వస్తున్నారు ఇప్పుడు? ఈజీగా కనిపించే చూడొచ్చు వెళ్ళి, కనీసం దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా ఎవరో ఇప్పుడు ఎదురుకెళ్ళా కాదని బాబు, ఇప్పుడు ఈజీ హ్యాపీ ఉందండి. ఇప్పుడు కనపడమే, ఆయన కనిపించేవారు కదా, ఎక్కడండి బాబు. బాగుందంటారు? బాగుందండి. అభివృద్ధి చెందుతుంది అంటారా? మరి అభివృద్ధి అవుతుంది అంటారా? అవుతుందండి, పోలండి, మంచిదే జరిగింది ఓ రకంగా. రైట్.